రాజులు రెండవ గ్రంథము 17వ అధ్యాయము. ఇశ్రాయేలున హోషేయ పరిపాలనము. యూదా సీమలో ఆహాసు పరిపాలనా కాలము 12వ ఏట ఏలా కుమారుడు హోషేయ ఇశ్రాయేలునకు రాజై సమరియా నుండి 9 ఏండ్లు పరిపాలించెను. అతడును యావే వల్లని దుష్కార్యములు చేసెను. అయినను అతడు పూర్వపు ఇశ్రాయేలు రాజులంతటి దుర్మార్గుడు కాడు. అసిరియా రాజు షల్మెనేసరు అతని మీదికి దండెత్తి వచ్చెను. హోషేయ అతనికి లొంగి ఏటేటా కప్పము కట్టుటకు అంగీకరించెను. కాని ఒక ఏడు హోషేయ ఐగుప్తు రాజు సో వద్దకు దూతలనంపి షల్మెనేసరునకు కట్టవలసిన కప్పమును ఎగగొట్టెను. ఈ గోడ మీది పిల్లి వాలకమును చూచి అసిరియా రాజు హోషేయను బంధించి చెరలో త్రోయించెను. సమరియా పతనము. అంతటా షల్మెనేసరు ఇశ్రాయేలు మీదికి దండెత్తి వచ్చి సమరియాను ముట్టడించి 3 ఏండ్ల పాటు దానిని ఆక్రమించుకోజూచెను. 3వ ఏట అనగా హోషేయ ఏలుబడి 9వ ఏట అసిరియా రాజు సమరియాను పట్టుకొనెను. అతడు ఇశ్రాయేలీయులను అసిరియాకు బందీలునుగా కొనిపోయి కొందరికి హాల నగరమునను, కొందరికి గోజాను సీమలోని హోబోరు నదీ ప్రాంతమున, కొందరికి హాబోరు నదీ ప్రాంతమున, కొందరికి మేదియా సీమలోను నివాసములు కల్పించెను. ఇశ్రాయేలు పతనమునకు కారణములు. ప్రభువు ఐగుప్తు నుండి ఫరో దాస్యము నుండి ఇశ్రాయేలీయులను విడిపించెను గదా. అయినను వారు ప్రభువును లక్ష్యము చేయలేదు కనుక సమరియా కూలిపోయెను. వారు అన్యదేవతలను కొలిచిరి. ఆ ప్రభువు ఇశ్రాయేలీయుల సమక్షము నుండి తరిమివేసిన స్థానిక జాతుల దుష్టాచారములను పాటించిరి. ఇశ్రాయేలు ప్రజలు నియమించుకొనిన రాజులు యావే సహింపని పాపకార్యములు చేసిరి. వారు చిన్న పల్లెలు మొదలుకొని పెద్ద పట్టణముల వరకు అన్ని తావుల యందును అన్య దైవములకు పూజా మందిరములు నిర్మించిరి. ప్రతి కొండ మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను అషేరా దేవత స్తంభములు బొమ్మలు స్థాపించిరి. ప్రభువు ఆ నేల మీద నుండి వెడలగొట్టిన స్థానిక జాతుల ఆచారములను అనుసరించి అన్య దైవములకు ధూపము వేసిరి. పలు దుష్కార్యములు చేసి ప్రభువు కోపము రెచ్చగొట్టిరి. ప్రభువాజ్ఞ మీరి విగ్రహములను ఆరాధించిరి. ప్రభువు తన దూతల ద్వారా ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీయులను యూదీయులను హెచ్చరించెను. మీ దుష్కార్యముల నుండి వైదొలగి నేను ప్రవక్తల ద్వారా మీ పితరులకిచ్చిన ధర్మాజ్ఞలను పాటింపుడు అని మందలించెను. అయినను వారు ప్రభువు మాట పాటింపరైరి. తమ పితరుల వలె తామును తలబిరుసుతనముతో యావేను నమ్మరైరి. ప్రభువోపదేశమును పెడచెవిన పెట్టిరి. ప్రభువు పితరులతో చేసుకొనిన నిబంధనమును మీరిరి. అతని హెచ్చరికలను లక్ష్యము చేయరైరి. వ్యర్థమైన విగ్రహములను వ్యర్థముగా పూజించిరి. ప్రభు వలదనను వినక ఇరుగు పొరుగు జాతుల ఆచారములను అనుసరించిరి. ప్రభు ఆజ్ఞలన్నిటినీ కాదని లోహములతో 2 కోడిదూడలను చేయించి పూజించిరి. పైగా అషేరా దేవత విగ్రహమును చేయించిరి. ఆకాశములోని చుక్కలను కొలిచిరి. బాలును పూజించిరి. తమ కుమారులను కుమార్తెలను అన్యదైవమునకు దహనబలిగా అర్పించిరి. శకునములు చెప్పించుకొనిరి. జ్యోతిష్కులను సంప్రదించిరి. చేయరాని దుష్కార్యములెల్లా చేసి ప్రభువు కోపమును రెచ్చగొట్టిరి. కనుక ప్రభువు ఇశ్రాయేలీయుల మీద మండిపడి వారిని తన సమక్షము నుండి గెంటివేసెను. యూదా మండలమును మాత్రము సహించెను. యూదీయులు కూడా ప్రభువు ఆజ్ఞలను లెక్క చేయలేదు. వారును ఇశ్రాయేలీయుల వలె చెడు త్రోవన పోయిరి. కనుక ప్రభువు
ఇశ్రాయేలీయులనందరినీ చేయి విడిచెను. వారిని కఠినముగా శిక్షించి దోపిడీగాండ్ర వశము చేసెను. వారిని తన ఎదుట నుండి త్రోసివేసెను. ప్రభువు ఇశ్రాయేలును యూదా మండలము నుండి వేరు చేసెను. ఇశ్రాయేలీయులు నెబాతు కుమారుడు యెరోబామును రాజును చేసిరి. అతడు ఇశ్రాయేలీయులను ప్రభువు నుండి వైదొలగించి వారి చేత ఘోర పాపము చేయించెను. వారు యెరోబామును అనుకరించి అతడు చేసిన పాడు పనులెల్లా చేసిరి. కట్టకడకు ప్రభువు వారిని తన సన్నిధి నుండి బహిష్కరించెను. ప్రభువు ఈ శిక్షను ప్రవక్తల ద్వారా ముందుగానే ఎరిగించెను. కనుక ఇశ్రాయేలీయులు అస్సిరియాకు బందీలుగా పోయి నేటికిని అక్కడనే వసించుచున్నారు. సమరీయుల పుట్టు పూర్వోత్తరాలు. అసిరియా రాజు బబులోనియా, కూత, అవ్వ, హమాతు, సెఫర్వాయిము నగరముల నుండి పంపిన ప్రజలు ఇశ్రాయేలీయులకు మారుగా సమరియా సీమలో స్థిరపడిరి. ఆ దేశ నగరములలో కాపురముండిరి. వారు వచ్చినప్పుడు మొదట ప్రభువును పూజింపలేదు. కనుక ప్రభువు వారి మీదకి సింహములను పంపగా అవి వారిలో కొందరిని చంపెను. తాను సమరియా మండలమునకు పంపిన ప్రజలు ఆ దేశపు దేవుని పూజింపలేదని, కనుక ఆ దేవుడు సింహములను పంపి ఆ క్రొత్త ప్రజను నాశము చేయించెనని అసిరియా రాజు వినెను. కనుక అతడు మనమిచుడికి బందీలునుగా కొనివచ్చిన యాజకులలో ఒకరిని సమరియాకు పంపుడు. అతడు ఆ మండలమునకు పోయి అతడి ప్రజలతో వసించి ఆ దేవుని పూజించు తీరును వారికి తెలియజేయునని చెప్పెను. కావున సమరియాకు బందీగా కొనిపోబడిన ఇశ్రాయేలు యాజకుడొకడు బేతేలు క్షేత్రమునకు వచ్చి యావేను పూజించు తీరును ప్రజలకు తెలియజేసెను. కాని సమరియా మండలమున స్థిరపడిన క్రొత్త జాతులు తమకు నచ్చిన విగ్రహములను తయారు చేసుకొని వారిని ఇంతకు పూర్వము ఇశ్రాయేలీయులు నిర్మించిన దేవాలయములలో ప్రతిష్ఠించిరి. ప్రతి జాతియు తాను వసించుచున్న నగరములలో క్రొత్త దేవతా విగ్రహములను చేయించెను. బబులోనియా నగరము నుండి వచ్చిన వారు సుక్కోత్బెనోతును, ఊతా నగర వాసులు నెర్గలును, హమాతు వాసులు అషీమాను చేయించిరి. అవ్వాని వాసులు నిబ్హాసును, తర్టాకును చేయించిరి. సెఫర్వాయిము పురవాసులు తమ బిడ్డలను అడ్రమ్మెల్లెకు, అనమల్లెకు దేవతలకు దహన బలిగా అర్పించిరి. వీరు యావే ప్రభువును కూడా ఆరాధించిరి. పైగా వారు తమ జాతి వారిని కొండల మీది పూజా మందిరములలో యాజకులనుగా నియమించిరి. ఆ యాజకులు వీరి తరపున పూజలు జరిపిరి. ఆ రీతిగా వారు ఒకవైపున యావేను కొలిచిరి, మరి ఒక వైపున స్వదేశపు దేవతలను కూడా కొలిచిరి. ఈనాటికి వారు తమ సాంప్రదాయములను పాటించుచునే ఉన్నారు. వారు ప్రభువును పూజింపరు. ఇశ్రాయేలు అనబడిన యాకోబు సంతతి వారును ప్రభువు అనుగ్రహించిన కట్టడలను పాటింపరు. ప్రభువు వారితో నిబంధనము చేసుకొనెను. మీరన్య దైవములను కొలువవలదు, వారిని ఆరాధించి బలులర్పింపవలదు. మీరు నన్ను పూజింపుడు. మహాశక్తి సామర్థ్యములతో నాడు ఐగుప్తు నుండి మిమ్ము విడిపించుకొని వచ్చినది నేనే. కనుక మీరు నన్ను ఆరాధించి నాకు బలులర్పింపవలయును. నేను మీకు వ్రాసి ఇచ్చిన ఆజ్ఞలను మీరు సదా పాటింపవలయును. అంతేగాని మీరు అన్య దైవములను కొలువరాదు. నేను మీతో చేసుకొనిన నిబంధనను విస్మరింపరాదు. అన్య దైవతలను ఆరాధింపరాదు. మీ ప్రభువును దేవుడనైన నన్నే మీరు సేవింపవలయును. శత్రువుల నుండి మిమ్ము కాపాడువాడను నేనే అని సెలవిచ్చెను. అయినను ఆ ప్రజలు ప్రభువు మాట లక్ష్యపెట్టక తమ పూర్వ సాంప్రదాయమునే పాటించిరి. ఆ రీతిగా వారు ప్రభువును తమకిష్టమొచ్చిన దైవములను కూడా పూజించిరి.
వారి వంశీయులను ఈనాటికిని అదే పని చేయుచున్నారు. మీకా గ్రంథము 5వ అధ్యాయము. దావీదు రాజవంశమునకు శ్రమలు, కీర్తి. యెరూషలేము పౌరులారా, మీ సైన్యములను సిద్ధము చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడింతురు. వారు ఇశ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కాని ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కను వరకును ప్రభువు తన ప్రజలను శత్రువుల అధీనమున ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుతురు. అతడు ప్రభువు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రభావముతోనూ తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరును అతని ప్రాభవమును అంగీకరింతురు. కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. అస్సిరియా మన దేశముపై దాడి చేసి మన కోటలను ముట్టడించనేని మనము 7 గొర్రెల కాపరులను 80 ప్రధానులను నియమింతుము. వారు ఆయుధములతో నిమ్రోదు దేశమైన అస్సిరియాను గెలుతురు. మనపైకి ఎత్తి వచ్చిన అస్సిరియా నుండి మనలను కాపాడుదురు. జాతుల మధ్య మిగిలియున్న ఇశ్రాయేలీయులు. జాతుల మధ్య మిగిలియున్న ఇశ్రాయేలీయులు ప్రభువు పంపిన చల్లని మంచు వలె అలరారుదురు. మొక్కలపై కురిసిన జల్లు వలె ఒప్పుదురు. వారు ప్రభువు పైననే కాని నరులపై ఆధారపడరు. జాతుల మధ్య మిగిలియున్న ఇశ్రాయేలీయులు అడవిలో వన్యమృగములను వేటాడు సింగము వలె ఉందురు. గడ్డి బీళ్లలో గొర్రెలను చంపు కొదమ సింగము వలె ఉందురు. అది గొర్రెలను కాళ్లతో త్రొక్కి ముక్కలు ముక్కలుగా చీల్చును. ఇక వానినెవడనూ రక్షింపచాలడు. నీ హస్తము నీ విరోధుల మీదెత్తబడి ఉండునుగాక. నీ శత్రువులందరూ నశింతురుగాక. ఇశ్రాయేలీయులకు మానుష బలము ఉండబోదు. ప్రభువిట్లు చెప్పుచున్నాడు, ఆ కాలమున నేను మీ నుండి మీ గుర్రములను రథములను తొలగింతును. మీ దేశములోని నగరములను నిర్మూలించి మీ కోటలను కూలద్రోయుదును. మీ మంత్ర విద్యను మీ సోదెకాండ్రను రూపుమాపుతును. మీ విగ్రహములను దేవతా స్తంభములను పడగొట్టుదును. ఆ మీదట మీరు స్వయముగా చేసుకొన్న ప్రతిమలను ఆరాధింపరు. మీ దేశములోని అషేరా దేవత కొయ్యలను ఓడబీకుదును. మీ పట్టణములను ధ్వంసము చేయుదును. నాకు లొంగని జాతులపై కోపముతో పగ తీర్చుకొందును. 6వ అధ్యాయము. ఇశ్రాయేలీయులకు దండన. ప్రభువు ఇశ్రాయేలీయులను గూర్చి చెప్పునది వినుడు. ప్రభువు, నీవు లేచి నీ అభియోగమును వినిపింపుము. కొండలు తిప్పలు నీ పలుకులు ఆలించునుగాక. భూమికి శాశ్వత పునాదులగు పర్వతములారా, మీరు ప్రభువు అభియోగము వినుడు. ప్రభువు తన ప్రజలపై నేరము తెచ్చెను, వారి మీద ఫిర్యాదు చేసెను. ప్రభువు ఇట్లనుచున్నాడు, నా ప్రజలారా, నేను మీకేమి కీడు చేసి తిని, నేను మీ మెట్లు విసిగించితినో చెప్పుడు. నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చి తిని, బానిసత్వము నుండి మిమ్ము విడిపించి తిని, మోషే అహరోను మిర్యాములను మీకు నాయకులనుగా పంపితిని. నా ప్రజలారా, మోవాబు రాజైన బాలాకు మీకేమి కీడు చేయగోరెనో, బెయోరు పుత్రుడైన బలాము అతనికి ఏమి చెప్పెనో జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు మిమ్ము రక్షించుటకు నేనేమి చేసితునో మీరు గ్రహింతురు. ప్రభువు కోరునదేమి? స్వర్గములోని దేవుని పూజించుటకు వచ్చినప్పుడు నేనేమి తీసుకొని రావలెను? 7 దూడలను దహనబలిగా కొని రావలెనా? 1000 కొలది పొట్టేళ్లను 10,000 నదుల ఓలీవు తైలమును కొని వచ్చినచో
అతడు సంతుష్టి చెందునా? నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తముగా నా జ్యేష్ఠ కుమారుని బలిగా అర్పింపవలెనా? ఓయి, మేలైనదేదో ప్రభువు నీకు తెలియజేసి ఉన్నాడు. నీవు న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలగుము, నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము. ప్రభువు నీ నుండి కోరుకొనున్నది ఇదియే. నగరములోని మోసగాండ్రు. ప్రభువునకు భయపడుటయే విజ్ఞానము. అతడు పట్టణముతో ఇట్లు చెప్పుచున్నాడు: నగరమున ప్రోగైన జనులారా వినుడు. దుష్టులు అన్యాయముగా సొమ్మునార్జించి తమ ఇండ్లలో భద్రపరచుకొనిరి. వారి దొంగ కొలతలను నేను ఏవగించుకుందును. తప్పుడు త్రాసులను, తూకపు రాళ్లను వాడెడి వారిని నేను దోషులనుగా గణింపకుందునా? మీలోని ధనవంతులు పేదలను పీడించుచున్నారు. మీరెల్లరూ బొంకులాడువారు. మీరు చేసిన పాపములకు కాను నేను ఇదివరకే మీకు వినాశము తలపెట్టితిని. కావున మీరు భుజింతురు కాని మీ ఆకలి తీరదు. వస్తువులను కొనిపోవుదురు కాని వానిని పదిలపరచుకోలేరు. మీరు కూడబెట్టుకొనున్నదెల్లా నేను పోరున నాశము చెయ్యుదును. మీరు పైరు వేయుదురు కాని కోత కోయచాలరు. ఓలీవు పండ్ల నుండి నూనె తీయుదురు కాని దానిని వాడుకోచాలరు. ద్రాక్ష పండ్ల నుండి రసము తీయుదురు కాని దానిని త్రాగచాలరు. మీరు దుష్టరాజులైన ఒమ్రీ, ఆహాబుల పోకడలు పోవచ్చు వారి పద్ధతులను అనుసరించుచున్నారు. కావున నేను మిమ్ము నాశనము చేయుతును. ఎల్లరును మిమ్ము చూచి నవ్వుదురు. సమస్త జనులు మిమ్ము చిన్నచూపు చూచెదరు. 7వ అధ్యాయము. ఎల్ల ఎడల అన్యాయములు. ఎంత నిరాశ! నేను ఆకలి కొని పండ్లు కోసికోరితిని, కాని చెట్ల మీద పండ్లు లేవు. ద్రాక్ష ఫలముల నెల్లా, రుచికరములైన అంజూరపు పండ్ల నెల్లా కోసిరి. దేశమున భక్తి కలవారెవరునూ లేరు, రుజువర్తనులెవరునూ కనిపింపరు. ఎల్లరూ ఇతరులను హత్య చేయుటకు కాచుకొనియున్నారు. ప్రతివాడు పొరుగు వానిని వేటాడుచున్నాడు. ఎల్లరూ దౌష్ట్యమున ఆరితేరిన వారే. అధికారులు, న్యాయాధిపతులు లంచములు అడుగుచున్నారు. పలుకుబడి కలవారు తమ కోర్కెలను వారికి ఎరిగించుచున్నారు. వారెల్లరూ కూడి కుతంత్రములు పన్నుచున్నారు. ఆ జనులలో ఉత్తములు, సజ్జనులైన వారు కూడా ముండ్ల కంపవలే అయోగ్యులుగా ఉన్నారు. ప్రభువు కావలివారైన ప్రవక్తల ద్వారా ఆ ప్రజలు హెచ్చరించినట్లే వారికి శిక్షపడు కాలమాసన్నమైనది. కనుక వారిప్పుడు కలవరము చెందుచున్నారు. మీ పొరుగు వారిని కాని స్నేహితులను కాని నమ్మకుడు. మనసులోని విషయములను భార్యకు కూడా చెప్పకుడు. ఈనాడు కుమారుడు తండ్రిని తృణీకరించుచున్నాడు. కుమార్తె తల్లిని ఎదిరించుచున్నది. కోడలు అత్తమాట వినుటలేదు. సొంత కుటుంబములోని వారే శత్రువులగుచున్నారు. నా మట్టుకు నేను ప్రభువు కొరకు వేచియుందును. నన్ను రక్షించు దేవుని కొరకు కాచుకొని పొందును. నా దేవుడు నా మొర వినును. భావి శుభములు. శత్రువులకు భంగపాటు. నా శత్రువులు నా పతనమును గాంచి ఉప్పొంగనక్కరలేదు. నేను క్రింద పడినను మరలా లేతును. నేనిప్పుడు చీకటిలో ఉన్నను, ప్రభువు నాకు వెలుగు నసుగును. నేను ప్రభువునకు ద్రోహముగా పాపము చేసి తిని, కాన కొంతకాలం అతడి ఆగ్రహమునకు గురి కాక తప్పదు. కాని కడనతడు నా కోపు తీసుకొని నాకు జరిగిన అన్యాయమును చక్కదిద్దును. అతడు నన్ను వెలుగులోనికి కొనివచ్చును. నేను అతని రక్షణమును గాంచి తీరుదును. మీ దేవుడెక్కడున్నాడని మనలను గేలు చేసిన శత్రువులు ఈ రక్షణమును చూచి సిగ్గుతో వెలవెలపోపుదురు. మనము వారి ఓటమిని గాంచి సంతోషింతుము. వారిని వీధిలోని బురద వలె త్రొక్కివేయుదురు.
యెరూషలేము ఉద్ధరణ. యెరూషలేము పౌరులారా, మీ నగర ప్రాకారములను పునర్నిర్మించు కాలము వచ్చినది. అప్పుడు మీ దేశము విశాలమగును. మీ జనులు ఎల్ల తావుల నుండి నీ చెంతకు తిరిగి వత్తురు. అస్సిరియా, ఐగుప్తుల నుండి, యూఫ్రటీసు నది తీరాల నుండి, దూర సాగరముల నుండి, పర్వతముల నుండి వారు మరలి వత్తురు. కాని జనుల దుష్టవర్తనము వలన వారు వసించునేలా ఎడారియగును. అన్యజాతులు సిగ్గుపడును. ప్రభూ, నీవు ఎన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను, వారి చుట్టూ పాలు తేనెలు జాలువారు నేల కలదు. కావున జనులు పూర్వకాలమునందు వలె బాషాను, గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పుడు వలె ఇప్పుడును మా కొరకు అద్భుత కార్యములు చెయ్యుము. తాము ఎంతటి బల సంపన్నులైనను అన్యజాతి జనులు ఈ చేయుదమును చూచి సిగ్గు చెందుదురు. వారు అచ్చెరు వంది చేతులతో తమ నోటిని చెవులను మూసికొందురు. పాముల వలెను ప్రాకెడు ప్రాణుల వలెను నేలపై పడి మన్ను కరతురు. గడగడ వణుకుచు తమ కోటల నుండి వెడలి వత్తురు. భయకంపితులై మన ప్రభువైన దేవుని యొద్దకు వత్తురు. ప్రభువు మన్నింపునకు గాను వేడికోలు. ప్రభూ, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలియున్న నీ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్ములను కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరలా నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్లతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయము. నీవు పూర్వము మా పితరులకు వాగ్దానము చేసినట్లే అబ్రహాము, యాకోబుల సంతానమైన నీ ప్రజలకు నీ దయను, నమ్మదగిన తనమును చూపింపుము. 140వ కీర్తన. దుష్టుల నుండి రక్షింపుమని దేవునికి మనవి. ప్రభూ, దుష్టుల నుండి నన్ను రక్షింపుము. దౌర్జన్యపరుల నుండి నన్ను కాపాడుము. వారు నిరంతరము కుట్రలు పన్నుచున్నారు, కలహములు లేవదీయుచున్నారు. వారి నాలుకలు పాముల నాల్కల వలె పదునుగానున్నవి. వారి నోట నాగుబాము విషమున్నది. ప్రభూ, దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము. నన్ను కూలద్రోయుటకు కుట్రలు పన్నెడు దౌర్జన్యపరుల నుండి నన్ను రక్షింపుము. గర్వాత్ములు నా కొరకు వలయొడ్డి ఉచ్చులు పన్నిరి. నా మార్గములలో ఉరులు పన్ని నన్ను పట్టుకోజూచిరి. నీవే నా దేవుడవని నేను నీకు విన్నవించుకొంటిని. ప్రభూ, నీవు నా మొర వినుము. దేవుడవైన ప్రభూ, నీవు బలముతో నన్నాదుకొందువు. నన్ను పోరున దాలువలే కాపాడుదువు. ప్రభూ, దుష్టుల కోర్కెలు తీర్పకుము. వారి పన్నాగములను నెరవేరనీయకుము. నా శత్రువులకు విజయమును దయచేయకుము. వారి బెదరింపులు వారినే నాశము చేయునట్లు చేయుము. వారి మీద నిప్పు కణికలు కురియునుగాక. వారు గోతిలో పడి మరల పైకి లేవకుందురుగాక. కొండెములు చెప్పు వారికి విజయము సిద్ధింపకుండునుగాక. చెడ్డ అనునది దౌర్జన్య పరులను వెన్నాడి నాశము చేయునుగాక. ప్రభూ, నీవు పేదల కోపు తీసుకొందువనియు దీనులకు న్యాయము చేకూర్తువనియు నేను ఎరుగుదుము. సజ్జనులు నిన్ను కీర్తింతురు, సత్పురుషులు నీ సమక్షమున జీవింతురు.